జనగామ శాసనసభ్యులు మరి ఈరోజు జనగామలో బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు కార్యకర్తలతో దీక్షా దివస్ కి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు జనగామ ఎమ్మెల్యే సోదరులు మిత్రులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు తన నాయకత్వంలో పూర్వ వరంగల్ జిల్లాని గత 4 దశాబ్దాలుగా అభివృద్ధి బాటలో నడిపిన అన్నగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు దయాకర్ రావు గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ ఆప్తులు గౌరవ పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, సోదరులు తన ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో సేవాభావంతో రాజకీయాల్లో జిల్లా మొత్తం కలుదిరుగుతున్న తమ్ముడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే సోదరులు కృష్ణారెడ్డి గారు, ప్రేమలతారెడ్డి గారు, గాంధీ నాయక్ గారు, సుందరరాం రెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున అన్ని మండల మున్సిపల్ చైర్మన్ గారు మన్నించాలి, చైర్మన్ గారు సారీ అమ్మా జమున గారు, ఇంకా గౌరవ మాజీ జెడ్పీటీసీలు, గౌరవనీయులైన మాజీ ఎంపీపీలు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండోల చైర్మన్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఇంకా పట్టణంలోని వివిధ వార్డుల అధ్యక్షులు, పేరు పేరున ఇతర హోదాల్లో లేకపోయినా కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరిగా, గులాబీ దండులో ఒకరిగా కేసీఆర్ గారి వెంబడ నడుస్తున్న మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ, మా అక్క చెల్లెలందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. దగ్గర 2 గంటలు ఆలస్యంగా వచ్చినా మరి చాలా ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. నిజంగా జనగామ జిల్లాలో ఇప్పటిదాకా 4 నాయకులు మాట్లాడినారు పెద్దలు. వారు మాట్లాడిన మాటలు వింటే, దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదన్నమాట. 3 మాస్ లీడర్లు ఉన్నారు ఇక్కడ, 3 మాస్ లీడర్లు ఉన్నారు. రాజన్న డప్పు కొడితే ఎప్పుడుందో మీకు తెలుసు. ఇక దయాన్ని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. దయాకర్రావు గారికి ఇప్పుడే చెప్తున్నా, సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకర్రావు గారు. వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాస్త్రీయంగా కాదు ఒక మాట చెప్పాలి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసినా, నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి, అన్న నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు, రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు. కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు, కంపల్సరీ తీసుకోవాలి. నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినోడివి, మీ అమ్మగారికి కూడా సోడస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది, కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినాం అధికారంలో. కానీ నిజంగా పల్లా రాజేశ్వరరెడ్డి అసలు క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాకనే బయటపడ్డదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కాలేజీ బిల్డింగ్లు కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. కూలగొడితే కోట్ల రూపాయల నష్టం, ఒక్కొక్క బిల్డింగ్ కూలగొడితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది. భయపెట్టిండ్రు, బలవంతం చేసిండ్రు, నీకెందుకు పంచాయతీ కడియం శ్రీవారి చేసినట్టు నువ్వు కూడా దొంగ పని చేయమని చెప్పిర్రు. కానీ నేను ఒకడే నాయకుని నమ్ముకున్నా, కేసీఆర్ ను ఆయనతోనే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నిజమైన విధేయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు మారు పేరుగా నిలబడ్డాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. నిజంగా కూడా నాకు విశ్వాసం ఉంది, జనగామ, పాలకుర్తి, గన్పూర్ మూడింటి సమాహారమే 12 మండలాల మీ జనగామ నియోజకవర్గం. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, జనగామ, గన్పూర్. తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పి మీ స్ఫూర్తి చూస్తుంటే కనబడతా ఉంది. 3 నాయకులు, మీకు స్ఫూర్తినిచ్చే నాయకులు మీకున్నారు, పార్టీ అండ ఉన్నది, తప్పకుండా ప్రజల దీవెన మీకే ఉంటది.
రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు 2001 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎటుపోయినా పూర్వ వరంగల్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ జనగామ మాత్రం ఆనాడు చేర్యాల గన్పూర్ ఈ రోజు జనగామ గన్పూర్ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంబడినే ఉన్నది. పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. సరే, కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు, అయ్యో ఇప్పుడే దయాన్న చెప్పినట్టు జూబ్లీ హిల్స్ లా గెలుస్తాం అనుకున్నాం, రాజేశ్వర రెడ్డి అన్న అక్కడ ఒక డివిజన్ లో పనిచేసిండు, దయాన్న ఒక డివిజన్ లో పనిచేసిండు, శ్రీనివాస్ రెడ్డి ఇంకో డివిజన్ లో పనిచేసిండు. ముగ్గురు కూడా ఆ లెంబడ మొత్తం వరంగల్ బృందం అంతా దిగింది, మా వరంగల్ దళం దిగింది, పనిచేసింది, గట్టిగా పనిచేసింది. సరే, ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉండిరి. కానీ రేవంత్ రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయాన్న చెప్పినట్టు 3 రకాలుగా జరిగింది. ఒకటి, రాయించుకున్న ఓట్లు, దొంగ ఓట్లు, రాయించుకున్న ఓట్లు. రెండోది, వేయించుకున్న ఓట్లు. ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్లి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు. మూడోది, కొనుక్కున్న ఓట్లు. రాయించిన ఓట్లు, వేయించిన ఓట్లు, కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు అని నేనైతే అనుకుంటలేను, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్కా, సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద పడి మరి మీరు చూసిరు ఎట్లెట్లా ఉరికిచ్చినామో వాళ్ళని చూసిరుగా. ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు తీడు, ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరికి యూసుఫ్ కూడా గలీలలో కూడా తిరిగిండు పాదయాత్ర చేసుకుంటా. రెండోది, ఒక్క దెబ్బకు ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది అజారుద్దీన్. ఒకళ్ళని మంత్రి చేసినాం, ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినాం, మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లీలలో తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో. ఒక పరిస్థితి తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఏది 2 ఏళ్లు తిరగకుండానే చెమటలు పట్టినాయి, 2 ఏళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ వణికిపోయి ఇవాళ గెలిచినాం రా సాగు తప్పి కన్ను పెట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు. నేను ఒక్క మాట మీద ఆలోచించమని కోరుతున్నా. ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే, ఈ గెలుపు నిజంగానే గెలుపు అయితే, వాపు మాత్రమే నేనంటున్నా, నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్ కు వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించిండు. 10 ఎట్లయితే అయ్యి కాదు కదా. ఇప్పుడు వరంగల్ అనుకో, మీరు ముందే వరంగల్ వాళ్ళు మా తెలుసు, గన్పూర్ లో పెట్టిరనుకో ఎర్రగా కాల్చి ఈడ వాత పెట్టామో కాడ పెడతారు. మీరు అర్థమైందా? ఒక గట్లుంటది కాబట్టి భయపడతాను. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద నీతులు చెప్పేదానికేమో నేను చాలా గొప్పని, నీతులు, క్యారెక్టరు, కమిట్మెంట్, గడిది గుడ్డు యాడున్నాయి క్యారెక్టరు, కమిట్మెంట్. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కూడా క్యారెక్టరా? రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బిలం వెళ్ళినట్టు ఏలాడు క్యారెక్టరా? ఏంటి క్యారెక్టరు? దమ్ముంటే నిజంగా నిజాయితీ ఉంటే, క్యారెక్టర్ ఉంటే రాజీనామా చేసి స్టేషన్ గన్పూర్కి రా, ఎవరు లేకో ప్రజలు చెప్తారు. ఇజ్జత్ లేకుండా, మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిలం మీద సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. క్యారెక్టరు, కమిట్మెంట్, చిత్తశుద్ధి, గండి గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు. ఒక్క మాట నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో పీకి పందిరేసిందని అనుకుందాం ఒక నిమిషం. 2 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. చీర పెట్టే ముఖం లేదు బతుకమ్మకు కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా. కూట్ల రాయి చేయనాడు, ఎట్ల రాయి తీస్తున్నాడు. ఒకటువంటి మాటలు. అదొక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. నెలకు 2,500 ఇస్తా, 100 రోజుల లోపలనే ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2,500 లేదు. ముసలోళ్లకు 4,000 పెన్షన్ లేదు, వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు. ఏది ఇచ్చింది ఇప్పటికి 6 గ్యారెంటీలలో? ఒకటి ఫ్రీ బస్సు. అదే ఫ్రీ బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అట, ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెట్. అదే ఫ్రీ పాడైంది. ఇటువంటి కథలు రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తాడు, కాంగ్రెస్ మాత్రమే చేస్తాడు. ఇవాళ కాకపోతే సందర్భం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, సందర్భం మన నాయకుడు
పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన సందర్భం ఈ దీక్షా దివస్. సరిగ్గా 16 ఏళ్ల కిందట 2009 నవంబర్ మాసంలో కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ చేసిండు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ చైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలన్నాడు. నాయకుడు అంటే కమిట్మెంట్ అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అన్నాడు. పోయిండు, ఏదో ధర్నా చేసినట్టు డ్రామా చేసిండు, మళ్ళా తెల్లారే యువతల పడ్డాడు, మళ్ళా పత్తలేదు. అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లేదు, దాని గురించి మళ్ళీ చెప్తాను. నాయకుడు అంటే ఎట్లుంటదంటే, కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, తిరిగి కాలు మళ్ళా తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు, తెలంగాణ తీసుకొని వచ్చిండు. కమిట్మెంట్ అంటే గట్లుంటది, నాయకత్వ పటిమ అంటే గట్లుంటది. నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో గాని, నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో గాని, నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ పార్టీకి కమిట్మెంట్ ఉంటే, నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి, మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం. కానీ దొంగ మాటలు చెప్పకు, పచ్చి అబద్దాలు చెప్పి గొంతు గొయ్యకు తడిగుడ్డతో. ఆలోచించండి మీరు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు, జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు, 42% విద్యలో చదువుకునే పిల్లలకు, 42% కొలువులలో, ప్రభుత్వ కొలువులలో, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, మీరు ఊర్లలో చేసే వర్కులల్లో, సీసీ రోడ్లల్లో, మోరీలల్లో, కట్టే కమ్యూనిటీ హాల్లల్లో అన్నిట్లో 42% బీసీలకు ఇస్తా అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అట్లాగే బీసీ సోదరుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు మీకే ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అల్లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికిండు. ఇంకా చాలా చెప్పిండు. ముదిరాజులను బీసీ డీలకెళ్ళి ఏల మారుస్తా, యాదవులకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలేస్తా, పద్మశాలిలకు మీ జిల్లాలో కూడా, జనగామ జిల్లాలో కూడా మెగా పవర్ లూమ్ క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు. ప్రతి కులానికి బీసీలలో మాట ఇచ్చిండు. ఒక్కటన నిలబెట్టుకున్నాడు అయ్యేల వరకు. 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. ఒక మాట నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా. పల్లాన్న చెప్పిండు, దొడ్డి కుమరాయ పుట్టిన నేల, సర్వాయి పాపన్న జన్మించిన నేల, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ. మరి ఇక్కడున్న మా బీసీ అన్నదమ్ములు, బీసీ అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. సరే, ఇవాళనేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు. సరే, రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు ఆపింది అనుకుందాం. మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా, 1,00,000 కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉండే. 42% విద్యలో, కొలువులలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఎవడాపిండి నేను కోర్టు అయితే ఆపలేదు కదా, ఒక చిన్న కాగితం ఇస్తే అయిపోతుంది కదా. అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టావు? 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకెప్పుడు పెడతావు? సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు. ఇంకా చాలా చెప్పినావు, ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా 42% రిజర్వేషన్ అని డ్రామా చేసి, కుల గణన అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి బీసీల జనాభా తగ్గించి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014-15లో 51% బీసీ అని లెక్క వస్తే దాన్ని తగ్గించి 46% చూపెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. 46% అని చూపెట్టుడు కాదు, 42% రిజర్వేషన్ అని దానికి 10 రకాల కథలు చెప్పిండు. ఒక రోజేమో రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ వస్తుందని చెప్పిండు. ఒక్కొక్క రోజేమో నేను బిల్లు తెస్తున్నా, బిల్లుతోని అయిపోయింది, సప్పట్లు కొట్టుని, పాలాభిషేకాలు చేయండి అని ఒక రోజు చెప్పిండు. ఇంకొక రోజు బిల్లు కాదు ఆర్డినెన్స్ తెస్తున్నా అన్నాడు. ఇంకొక రోజు జీవో ఇస్తే చాలన్నాడు. ఇంకొక రోజు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిండు. ఇన్ని కథలు చెప్పిండు. కానీ ఏం చేసిండు? ఆఖరికి నిన్న సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24% ఉండే బీసీల రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్ లో. మరి ఇవాళ ఎంత అయింది? ఎక్కడ 42, ఎక్కడ 17%. అంటే వెనకటికి ఎవడో చెప్పిండు, కొండంత రాగం తీసి గాడిని పాట పాడినాడు.
గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఓ ఇక 2 ఏళ్లకెళ్ళి 160 కోట్లు ఖర్చు పెట్టి ఇగో చేస్తే కులగణన అగ చేస్తే ఇక అయిపోయి 42%, ఇగో జీవో, అగో ఆర్డినెన్స్, ఇగో బిల్లు, అగో రాజ్యాంగ సవరణ, ఇగో ధర్నా, అగో పాలాభిషేకం అయిందా మరి? గందుకే అంటున్నా, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వంచన, కాంగ్రెస్ అంటేనే కుతంత్రం. అందుకే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులకు ఖచ్చితంగా సావు దెబ్బ కొట్టాల్సింది, కర్రు కాల్చి వాత పెట్టాల్సింది మా బీసీ బిడ్డలు, మా బీసీ అన్నదమ్ములనే మాట నేను మళ్ళొకసారి గట్టిగా చెప్తా ఉన్నా. ఆలోచించండి, ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఈ కాంగ్రెస్ వాడు ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే దళిత బంధు నేను 12 లక్షలు ఇస్తా అభయహస్తం అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకు 12 పైసలు ఇచ్చిండా? ఎక్కడన్నా ఒక్కలకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చిండా? ఏదీ లేదు ఇప్పటిదాకా. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, మైనారిటీలకు మోసం. మైనారిటీలకు చెప్పిండు 4000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకన్నా వచ్చిందా? సబ్ ప్లాన్ లేదు, బడ్జెట్ లేదు. రైతు డిక్లరేషన్, ఇక రైతులకైతే ఇప్పుడే దయన్న చెప్పిండు, పల్లాన్న చెప్పిండు. రుణమాఫీ అన్నాడు, అది చారణ కూడా చేయలేదు. రైతు బంధు 15,000 చెప్తా అన్నాడు, 12,000కి ఆగిండు, 15,000కు లేనాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. బోనస్ అన్నాడు, లేనే లేడు, 8,000 రూపాయలు వస్తలేదు, 6,000. ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటింగ్ పెట్టి పత్తి రైతులు నాగం చేస్తాడు. ఇంకో దిక్కు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, బోనస్ అన్నాడు, ప్రతి పంటకి ఇస్తా అన్నాడు, కానీ ఆఖరికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కి సన్నవడ్లకే బోనస్ అన్నాడు. కొన్ని వాటికన్నా సగంగా ఇచ్చిండా? వాటికి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలే. అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మహిళలు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, ముసలోళ్ళు ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిపెట్టలేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తా అన్నాడు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. పిహెచ్డీ చదువుకుంటే 5 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000, డిగ్రీ చేస్తే 50,000, ఇంటర్మీడియట్ చదివితే 10,000 వచ్చినాయి. ఎవరికన్నా ఏది లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి సంవత్సరంలో వచ్చినాయా? ఏదీ లేదు. అందుకే 2 ఏళ్లు నిండి తందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనమే తులం బంగారం ఇవన్నీ ఇక చాలా నేను చెప్తే 420 హామీలు, 1 కాదు 2 కాదు. నేను మిమ్మల్ని ప్రార్థించేదల్లా ఒకటే, మనకి ఇవాళ ఎక్కడో చూసి అక్కర్లేదు, అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు 2001 సంవత్సరంలో. అదేదో సినిమాల పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని. నిజంగానే 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. ఏంది పరిస్థితి? సరే, ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, జనగామ జిల్లా అయింది, గింత పెద్ద బలగం, గింత పెద్ద సైన్యం ఉన్నది. ప్రతి ఊర్లో ఇయ్యాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు. 3 మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు. కానీ ఆ రోజు ఏంటి పరిస్థితి? 2001లో ఆ రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా వట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన మొనగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ మనకున్నాడు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మరి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే 3 ఫుట్ బుడ్రకాన్ గాని కొట్టలేమా? తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, కానీ మాటలేమో తీసుమారు కానీ మాటలు ఉన్నదేమో 3 ఫీట్లు. అందుకే నేను అంటున్నా, పెద్ద కష్టమేం కాదు, టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, తొందరపడదు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి, వస్తేనే ఇంకొక 20 ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణలో ఉండదు. మీరు ఒక్క మాట కాదు, 2 కాదు, 2 ఏళ్ల నుంచి ఒకటే క్యాసెట్, ఇగో కేసీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో కేటీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో ఈ కేసులను నూపుతారు, గా కేసులను నూపుతారు. 2 ఏళ్ల నుంచి చెప్తారు రారా కొడుకాని. ఏం చేసిండు? ఏం చేయగలుగుతాడు? మనం చేసిన తప్పేంది?
కేసీఆర్ గారు జనగామకు నీళ్లు ఇచ్చుడు ఆయన చేసిన తప్ప, 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చుడు తప్ప, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసుడు తప్ప, 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుడు తప్ప, రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చుడు తప్ప, జనగామ జిల్లా చేసుడు తప్ప, వెనుకబడ్డ జనగామలో ఇవాళ సస్యశ్యామల పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప, జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప, జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప, జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీని జిల్లా అధికారులను మీ కండ్ల ముంగట ఆలీషాన్ జనగామ కలెక్టరేట్ లో కూర్చోబెట్టుడు తప్ప ఏది? ఎందుకు తప్పు చేసిండు కేసీఆర్? ఎక్కడ తప్పు చేసిండు? బ్రహ్మాండంగా పరిపాలించిండు. అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు కొంతేమన్నా చిన్న చిన్న వాళ్ళ మీద కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేనే లేదు. ఉండొచ్చు ఆడనో ఈడనో చిన్న చిన్న తప్పులు జరగచ్చు కాదంటలేదు, కానీ ఇలా ప్రజలకు అర్థమైంది, ప్రజలకు మొత్తం అర్థమైంది, ఏం పోగొట్టుకున్నాం అర్థమైంది. నేను చూస్తున్నా ఆ పాలకృతిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ వీడియోలు తిరుగుతున్నాయి. ఇక దయాకరణ ఊకోడుగా తిరుగుతూనే ఉంటాడు అలవాడి. ఆడ మొన్న యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతుంటే తిరుగుతున్నాడు, నేను చూసిన. ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయాన్నకు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవే అని. అన్నేమడికి నెరికినా ఎవరో గుద్దినావు అంటుడు. నేను చూసిన ముసి నవ్వుకుంటే ఎవరో గుద్దినావు అంటే నీ దండం పెడితేనే వాళ్ళకే గుద్దినా కానీ ఇప్పుడైతే నీకే గుద్దుతా జరా పనేదో నువ్వు అంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, పాలకృతులు కూడా ఆలోచించాలి. కత్యేమో వాళ్ళకి ఇచ్చింది, యుద్ధమేమో ఈయన చేయమంటుంది. ఎక్కడికెళ్ళవుతుంది? దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు పెడితే పాలు ఎక్కడికెళ్ళొస్తాయి? గడ్డి జరుగుతుంది ఇవాళ. అందుకే ఓటేసినప్పుడు ఆలోచించాలి. ఓటేసినప్పుడు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మనోనికి వేసుకుంటే కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది, నిలదీసేందుకు అవకాశం ఉంటుంది, గల్లా బట్టి అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఓటేమో ఆయనకు గుద్ది కాంగ్రెస్ ఆయనకు, అడుగుడేమో మనల్ని అడిగితే యాడికెళ్ళవుతుంది. అందుకే ఆలోచన చేయాలి. జనగామ మీద నాకైతే ఇవాళ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. పల్లరాజేశ్వర రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా జనగామ కొడతారు, జిల్లా పరిషత్ కొడతారు, మీరు మండలాలు కొడతారు, మున్సిపాలిటీలు కొడతారు, సర్పంచ్ ఎలక్షన్లు గెలుస్తారు, గన్పూర్ ఎలక్షన్ కూడా బరాబర్ గెలుస్తారు. నాకు అనుమానం లేదు, కానీ కష్టపడాలి. మనం ఏదో ఉత్తరాన్ని మాటలతో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు టక్కుటమాల విద్యలన్నీ ప్రదర్శిస్తారు. గజకరుణ, గోకరుణ, టక్కుటమాల విద్యలన్నీ, పైసలు, దొంగోట్లు, లంగముచ్చట్లు, దొంగ కాగితాలు, తిమ్మిని పంపింగ్ చేసుడు, మసూసి మారేక్రయ చేసుడు అన్ని చేస్తారు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎక్కడ కూడా దయచేసి పొరపాటున కూడా పోతారు కొంతమంది, ఆడలో ఇన్ను కాసరం బాధ్యతను పోతారు పోని, కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా. ఎవ్వరు భయపడే అవసరం లేదు, ఎవ్వరు భయపడే అవసరం లేదు, ఏ కేసుకు భయపడే అవసరం లేదు. మనం చేసిన తప్పే లేదు, ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ధైర్యంగా కొట్లాడదాం, ఆలోచన వద్దు. 29 నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి, కేసీఆర్ చేసిన పోరాటం. ఎందుకంటే చాలా మంది పిల్లలకి, ఈ తరం పిల్లలకు తెలియదు. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకు వయసు 20, నా బిడ్డ వయసు 17. మరి 16-17 ఏళ్ళ పిల్లలకు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎరకలేదు. ఎందుకంటే రాష్ట్రం వచ్చే 12 ఏళ్ళు అయిపోయాయి. అంటే అప్పుడు వాళ్ళు 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏమెరుకుంటుంది? వాళ్ళకు ఆ రోజు బుద్ధి తెలియదు. కాబట్టి ఆ పిల్లలకు తెలియాలి.
కేసీఆర్ ను వాళ్ళు ముఖ్యమంత్రిగానే చూసిరు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మాత్రమే చూసిరు తప్ప ఉద్యమంలో పోరాడిన వీరుడుగా, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిన యోధుడుగా కేసీఆర్ గారిని వారు తెలియదు, ఆ పాత్ర తెలియదు. అది తెలుసుకోవడానికే, మన పిల్లలకు చెప్పడానికే, కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడానికే ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణ ఒక్కరు కాదు, ఎంతో మంది పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే, మన వాళ్ళు ఎంతో మంది జైళ్లకు పోతే కేసీఆర్ గారు చావు నోట్లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైరవులతోనో ఇంకో దాంతో రాలే. చివరికి ఢిల్లీని మెడలు వంచి కేసీఆర్ గారు మనందరినీ కూడా కూడగట్టి తెలంగాణ తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా? తెలంగాణ తెచ్చింది ఆయన, 10 ఏళ్లు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి, ఇంటింటికి నీళ్లు ఇచ్చి, చెట్లు పెట్టి, చెరువులు బాగా చేసి, పెన్షన్లు పెంచి, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం తెచ్చి, జిల్లాలు చేసి, మెడికల్ కాలేజీలు పెట్టి, గురుకులాలు పెట్టి, తన చింత ఉన్నదో కరెంట్ ఇచ్చి, నీళ్లు తెచ్చి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టుడు కరెక్ట్ కాదు. మనమే తల్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయకులు కావాలి, ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయికలు కావాలి. మనమే విజృంభించాలి, మనమే చెప్పాలి. ఎందుకు గులాబీ జెండా కోటేయాలి, ఎందుకు గులాబీ జెండా తెలంగాణలో ఉండాలి? ఎందుకంటే ఒకటే కారణం, 2 షేపోయి పార్టీలే, 2 పార్టీలు షేపోయి పార్టీలే, కాంగ్రెస్ బీజేపీ. వాళ్ళకెన్నడు కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉండదు. 2 షేపోయి పార్టీలే, 2 ఢిల్లీ గులాంలే. గందుకే తెలంగాణ పార్టీ ఉండాలి. గందుకే మన గొంతు, మన ఆవాజ్ ఇప్పించేటోళ్ళు, మన కోసం కొట్లాడేటోళ్ళు పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి. తెలంగాణ కోసం ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండా కూడా ఉండాలి అనే మాట మనం మళ్ళొక్కసారి ఊరుగా చెప్పాలి. నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది, మీరు దీక్షా దివస్ మాత్రమే కాదు, ఎన్నికల్లో కూడా జనగామలో అద్భుతంగా చేస్తారు. ఇప్పుడే రాజేశ్వర రెడ్డి గారు చూపెట్టిండు, ఎంత బాగా తయారు చేసిండ్రు, మంచిగా బ్రహ్మాండంగా 22 క్లస్టర్లు చేసి, ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ల మీటింగ్లు పెట్టి ఉత్తమమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.